విన్నప్పుడు ఏముంటుంది, ఆ తండ్రికి సరైనటువంటి కొడుకుని ఆ బిడ్డ వీడే అనిపిస్తుంది. అది తరతరాల నుండి వచ్చినటువంటి ఆస్తి అయి ఉంటే గనక ఇతనికి అడిగే హక్కు ఉంటుంది, తన స్వాధ్యతం కాబట్టి ఇది. కాకపోతే పెద్దరికంగా అయితే గనక ఇద్దరికి సమంగా చూడటం, లేదా ముగ్గురికి సమంగా చూడటం, లేదా ఇతనికి వ్యాపారం పెట్టుబడి పెట్టి అతనికి వ్యాపారం పెట్టుబడి పెట్టి పైకి తీసుకురావడం అనేది ఉండాలి. అది లేకపోవడంతో ప్రారంభమై ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ జరిగినా అతను ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు అంటే కారణం ఏంటి, అదేదో చెప్తున్నారు. కనీసం ఇప్పుడు మనం సెల్ ఫోన్ సిమ్ కార్డు కావాలంటే ఆధార్ అడ్రస్ ఏది ఇవ్వాలా, మనం ఉండే అడ్రస్ అవుతుంది. దానికి కూడా ఇప్పుడు అతనికి లేదు. అది ఇక్కడ సమస్య ఏంటంటే ఇవాళ ఆస్తి పంచడం అన్నా ఉండాలి పెద్దరికంగా. ఇప్పుడు అదేదో ఆ మధ్యన ఒక డైలాగ్ కూడా ఉంది, సినిమా రంగంలో ఎవరెవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా మా ఇంటికి వస్తారు అన్నట్టుది. సినిమా రంగంలో కుటుంబాలకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే వీళ్ళింటికి వస్తారు. వీళ్ళింటి కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అదే పరిష్కరించలేకపోతే ఇంకా పెద్దరికం ఏమున్నట్టు. ఇప్పుడు సినిమాల్లో నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఇందాక ఏదో సినిమా చెప్పారు పెదరాయుడు, రౌడీ సినిమాలో విలన్ లాగా మనోజుని చూపెడుతున్నారు. రౌడీ సినిమా గుర్తుంది కదా, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా. అందులో విష్ణునేమో తండ్రిని కాపాడుకొచ్చేవాడు, ఆ రెండో క్యారెక్టర్ ఎవరైతే